ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ 35 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ నాయకులు, కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రమే నమ్ముకొని ఉన్న వ్యక్తి, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్ర మాజీ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ బుస్సు చెన్నకృష్ణారెడ్డి గారు ఉన్నారు ప్రస్తుతం మనతోటి. మరి మిగతా విషయాలు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. రైట్. మా మొదటి ప్రశ్న, 35 సంవత్సరాలుగా సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో మాత్రమే కొనసాగుతున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారంటే ఏం చెప్తారు? లాయల్ కాంగ్రెస్ పార్టీ పేద బీద వర్గాలకు అండగా ఉంటుంది. మొదటి నుంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు దగ్గరగా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. గత 30 సంవత్సరాల నుంచి కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరికి ఏం కావాలనో అన్నీ ఇచ్చుకుంటూ వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే. ఆ రోజు ఇచ్చింది, ఈ రోజు కూడా ఇస్తున్నది. మధ్యన వచ్చిన వాళ్ళు మాటలు ఎక్కువ చెప్పారు తప్ప ఎవరు ఏమీ చేసిన విధానం పోలేదు. ఆ రోజు ఏం చెప్పినరో ఈరోజు కూడా అదే చెప్తున్నారు, అదే ఇస్తూ ఉన్నారు. సబ్సిడీస్ కూడా ప్రతి ఒక్కరికి. ఇవాళ రంగారెడ్డి జిల్లా చుట్టుముట్టు మొత్తం ప్రాంతాలు లావణి పట్టాలని ఉన్నాయి. ఎవరిచ్చారు? కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఇందిరాగాంధీ, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక డిసిషన్ తీసుకొని పెద్ద వ్యక్తుల దగ్గరికి నుంచి ల్యాండ్ తీసుకున్న ల్యాండ్ మొత్తం పేద ప్రజలకు పంచారు. ఆ పేద ప్రజలు ఇలా కోటీశ్వరులు అయ్యారు. మీకు తెలుసు, ఇలా 5 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఎవరిచ్చారు? ఇంకో ఏ పార్టీ ఇచ్చింది లేదు, కాంగ్రెస్ పార్టీ తప్ప. 1000 కోట్ల ఆస్తులు కాంగ్రెస్ పార్టీ పంచింది, ప్రజల వద్దకు తీసుకుపోయింది, ప్రజలతో మమేకమైంది. మధ్యన వచ్చి వ్యక్తులు అనుభవించారు తప్ప పార్టీలు ప్రజలకు ఏం చేసింది లేదు. ఏదో 1-2 కార్యక్రమాలు చేసి దాన్ని హైలైట్ చేసి చెప్పుకున్నాడు తప్ప ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ, ప్రాజెక్టులకు నిధులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులే ఆహారాన్ని ఇస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టింది కాంగ్రెస్ పార్టీనే కదా. అవే ఈరోజు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. తర్వాత వేరే వ్యక్తులు ఎవరైతే వచ్చిండ్రో మేము అది కట్టినాం ఇది కట్టినాం అని చెప్పారు, కానీ ఉన్న డబ్బులే తీసుకుపోయారు తప్ప ఏ ఒక్కరికి కూడా ఉపయోగపడ్డ దాఖలాలు లేవు. 35 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీలో ఏ లీడర్లతోటి, ఏ పెద్ద లీడర్లతోటి మీరు రాజకీయ ప్రయాణం చేసిరంటే ఏం చెప్తారు? కాసు బ్రహ్మానందరెడ్డి, కాసు కృష్ణారెడ్డి తోటి సాన్నిధ్య సంబంధం నాది. తనతోటే ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్, తను మంత్రి పదవులు అనుభవించిన వ్యక్తి. రాజశేఖర రెడ్డి మిత్రుడు. రాజశేఖర రెడ్డి దాంట్లో సివిల్ సప్లై మినిస్టర్గా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కోఆపరేటివ్ మినిస్టర్గా చేసిండు, ఎంపీ చేసిండు, 7 సార్లు ఎమ్మెల్యే. ఆయనతోటి నాకు చాలా సాన్నిధ్యం. అసలు ఉమ్మడి రాష్ట్రం కలిసినప్పుడు కాసు వెంకటకృష్ణారెడ్డి గారికి మీకు చాలా సన్నిహితం ఉండే. వాస్తవానికి వాళ్ళ కుటుంబానికి మీ కుటుంబానికి ఉన్నటువంటి బంధుత్వం, సన్నిహితం ఎలాంటిదంటే ఏం చెప్తారు? బంధుత్వాలు ఏం లేవు, కానీ స్నేహము, సాన్నిధ్యము. అతను కూడా చాలా హానెస్ట్ వ్యక్తి. ఆయన అనుకుంటే హైదరాబాద్ సగం వాళ్ళదే ఉంది, అంత ఏలినరు వాళ్ళు. ఇలా కూడా రెంటెడ్ ఇంట్లో ఉంటారండి. వాళ్ళు ప్రజలకు సేవలు చేసిండ్రు, ప్రజలతో ఉన్నారు. కంటిన్యూషన్ ఎమ్మెల్యే, కంటిన్యూషన్ ఎంపీ. ఇప్పుడు ఆయన తర్వాత తరం వాళ్ళ కొడుకు మొన్నటిదాకా ఎమ్మెల్యేగా చేశారు. ఓకే. సో కాబట్టి ఆ ఫ్యామిలీ డబ్బులకు లొంగిన వ్యక్తులు కాదు. ఒకటే, ప్రజలతోటి మమేకమవుతారు, ప్రజలతోటి స్నేహం ఉంటారు, ప్రజలకు సేవ చేస్తారు. ఆస్తులు ఏమి సంపాదించలేదు, ఆస్తులు ఏమి లేవు వాళ్ళకు. నేను దగ్గర ఉన్న వ్యక్తిని. రెంటెడ్ హౌస్లో ఉంటారు అని అంటే, మీరు ఒక మంత్రి, 7 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీలు చేసిన వ్యక్తి ఈరోజు ఒక రెంటెడ్ హౌస్లో ఉంటారంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఒకసారి ఎమ్మెల్యే అయితేనే 100 కోట్లు సంపాదించుకుంటారు. సో పరిస్థితులు అది. నేను ఎక్కువ అతని గురించి పొగడొద్దు, కానీ చాలా ఆనెస్టు. నేను దగ్గరగా తనతోటి ఈరోజు కూడా పవర్ లేకపోయినా నేను తనతోటి ఉన్నాను. నేను అదే విధంగా నేర్చుకున్నాను. నేను కూడా అదే విధంగా అతనితోటి మమేకమై ఉన్నాను. నా అభిప్రాయం మొత్తము అతనితోటి, అతని క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో
స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను నేను. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ నా పాలసీని మాత్రం ఎప్పుడు కూడా నేను ఓవర్కి హామ్ చేయాలనే ఉద్దేశంలో ఎప్పుడు మాట్లాడను. సబ్జెక్ట్ మీదనే మాట్లాడతాను. ఉమ్మడి రాష్ట్రంలో మీరు స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్గా ఉన్నప్పుడు ప్రజలకు ఎటువంటి సేవలు అందించారంటే ఏం చెప్తారు? నేను చైర్మన్ చేసినప్పుడు ప్రజలతోటి అందరితోటి ఎవరు ఏ విషయమైనా నా పరిధిలోకి తీసుకొస్తే నాతోటి మాట్లాడితే నేను సాధ్యమైనంత వరకు కృషి చేసి ఒక మంత్రి కన్నా ఎక్కువ పనిచేసిన వ్యక్తిని నేను. సో నాకు సాన్నిధ్యం బాగుండే మంత్రి కాసు కృష్ణారెడ్డి గారు మంత్రి గారు ఉన్నప్పుడు అదే శాఖలో నేను స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ చేశాను. సో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఏ విషయమైనా నేను తన దగ్గర తీసుకుపోతే నడు కృష్ణారెడ్డి అనే విషయమే చెప్తా ఉండే. ప్రజలకు కూడా అదేవిధంగా ఉపయోగపడ్డా. ఎంప్లాయీస్ కూడా వాళ్ళ దగ్గర పిఆర్సీ 20 సంవత్సరాల నుంచి పిఆర్సీ ఎవరు ఇవ్వలేదు. నేను వచ్చి పిఆర్సీ కంప్లీట్ చేసినాను. ఏమి ఆశించకుండా పిఆర్సీ ఇచ్చిన వ్యక్తి నేను ఒక్కరిని. పెండింగ్ పిఆర్సీ కూడా నేను కంప్లీట్ చేసి ఎంప్లాయీస్ మన్నలను కూడా పొందిన వ్యక్తిని నేను. ప్రజలకు ఉపయోగపడ్డాను, కార్యకర్తలకు ఉపయోగపడ్డాను. నన్ను గెలవనీకి వచ్చిన వాళ్ళకు హ్యాపీగా నిజాం కాలేజ్ పక్కకే ఉంటుండే నా ఆఫీసు. ప్రతి ఒక్కరికి లంచ్ వస్తే లంచ్కి భోజనం పెట్టించి హ్యాపీగా ఎవరెవరి పనులు ఏమేమి ఉన్నాయో నోట్ చేసుకొని సాధ్యమైనంత వరకు పనులు చేసి పెట్టాను. అంటే అప్పుడు చైర్మన్ ఉన్నప్పుడు ఆస్తులు కూడా బాగానే సంపాదించుకున్నారు చెన్నకృష్ణారెడ్డి గారు అని కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. వాస్తవేనా అది? ₹1 కూడా సంపాదించిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే కాసు వెంకటకృష్ణారెడ్డి గారు ఎంత ఆనెస్టో అందరికీ తెలుసు. ఆయన అడుగుమడులలో ఆయన అనుజాడులలో తిరిగిన వ్యక్తిని నేను. నాకు పెద్దలు ఇచ్చిన ఆస్తి చాలా ఉంది ల్యాండ్ బ్యాంకు. ఆ ల్యాండ్ బ్యాంకు నేను కాపాడుకుంటే నాకన్నా పెద్దోళ్ళు ఎవరు లేరు. 50 ఎకరాలు ఉంటుంది సార్? మోస్ట్ ప్రాబబ్లీ దగ్గరలో ఉంటుంది. నాకు ఆ పెద్దల ఆస్తి నన్ను నేను కాపాడుకుంటే అదే పెద్ద ఆస్తి నాకు. ఇంకొక విధంగా నన్ను సంపాదించాల్సిన నీడ్ లేదు, అవసరం కూడా లేదు. సో కాబట్టి నేను ఆ కోఆపరేటివ్ యూనియన్లో ఒడిదొడుగులు ఉన్న కోఆపరేటివ్ యూనియన్ను నేను ఒక మంచిగా తీసుకొచ్చి ఆ కోఆపరేటివ్ యూనియన్ను స్టాండర్డ్ చేసినాను. పిఆర్సీ 25 సంవత్సరాల నుంచి కూడా పిఆర్సీ ఇయ్యంది ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడుతుండ్రి. అది ముఖ్యమంత్రి ఫైల్ క్లియర్ చేయాలి. నేను ఒకటే అన్నాను, నేను చైర్మన్గా వేసిండ్రు, ముఖ్యమంత్రి గారు ఏమన్నానని. నేను పిఆర్సీ అప్పుడు సిఆర్ గారు ఉండ్రి కలెక్టర్, ఒకటే చెప్పాను, నేను చైర్మన్గా నేను డిసిషన్ తీసుకుంటున్నాను పిఆర్సీ. ప్రతి ఒక్కరికి హానెస్ట్గా 25 సంవత్సరాల సఫరర్సు నాకు ఒక్కటే ఒక పూలదండ ఒక స్వీట్ తీసుకొచ్చి ఇచ్చారు అంతే తప్ప ప్రతి ఒక్కరూ హానెస్ట్గా చైర్మన్ గారు ఇది ఉండాల్సిన వ్యక్తి అని అన్నారు. అంటే అది నేను డిసిషన్ తీసుకొని అంత ఈజీగా పిఆర్సీ క్లియర్ అయ్యేది కాదు. నేను చేసినాను. నేను ఇబ్బందులు కూడా పడ్డాను. ఎందుకు చేసినావు అనే విషయంలో నేను ఇబ్బందులు కూడా పడ్డా. అయినా నేను పట్టించుకోలేదు. ఓకే, చేసి అందరికీ మనల్ని పొందినాను ఎంప్లాయీస్గా. ఆ పోస్ట్ తోటి నేను చాలా మటుకు నేను ప్రజలకు సేవలు చేసినాను, కార్యకర్తలకు సేవలు చేసినాను. సో అప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ అటెంప్ట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ రావడం, కంటిన్యూషన్ 10 సంవత్సరాలు ఆ తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అందరం మేమే సీఎంలు అని 4-5 సీఎంలు అయితే ఇంకా పార్టీకి ఎవరు. సరే, ఆ విషయానికి వద్దాం. మీరు 2009లో మీ సొంత నియోజకవర్గం అయిన మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించడం జరిగింది. అప్పుడు కేవీపీ రామచంద్రరావు గారిని కానీ, అదేవిధంగా సూదిని జైపాల్ రెడ్డి గారిని కానివ్వండి, మీ మిత్రుడు వెంకటకృష్ణారెడ్డి గారిని కూడా బాగా ఒత్తిడి చేయడం కూడా జరిగింది. ఎందుకు ఆనాడు మిమ్మల్ని పార్టీ గుర్తించి టికెట్ ఇవ్వలేకపోయింది? 100% అండి. నేను లోకల్ వ్యక్తిని. నేను ఆల్రెడీ స్టేట్కు చైర్మన్ చేస్తూ ఉన్నాను. 2009లో నేను అడగడం జరిగింది. అప్పటికి సబితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఆల్రెడీ తను టర్మ్ అయిపోయింది. ఈసారి లోకల్ వ్యక్తులకు ఇవ్వండి, నాకే కాకుండా ఇంకా 4-5 ఉన్నాం, ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వండి అని చెప్పి మేము అడగడం జరిగింది. ఓకే. సో నా ప్రయత్న లోపం ఏం లేదు. జయపాల్ రెడ్డి గారి దగ్గర కూడా పోయి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. కేవీపీ ఇంటికాడ కూడా బాగా ఒత్తిడి చేయడం జరిగింది. సోనియా గాంధీ మీరు చెప్పాలి, ఎట్టి పరిస్థితుల్లో మాకు లోకల్ వ్యక్తిగా. నేను లాస్ట్ మినిట్ వరకు కూడా నా పేరు రావడం జరిగింది. సో అనివార్య కారణాల వల్ల మరి ఎందుకు ఇవ్వలేదో, ఎందుకు ఇవ్వలేకపోయినరో అధిష్టాన వర్గమే ఆలోచించాల్సిన పరిస్థితి.
అప్పుడు ఇచ్చి ఉంటే తప్పనిసరి మేము లోకల్ వ్యక్తిగా గెలిచే అవకాశాలు ఎక్కువ. మీరు లోకాలిటీ మాట్లాడుతారు అంటే మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విషయంలో నాటి నుంచి నేటి వరకు నాన్ లోకల్ నాయకులకు మాత్రమే టికెట్ ఇస్తారు. కానీ ఇలాంటి లోకల్ క్యాండిడేట్కు అక్కడ ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ? అదే పొరపాటు జరుగుతుంది. ఆ నాన్ లోకల్ వ్యక్తులు వచ్చి మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఏమేమి కావాలో అన్నీ తీసుకుంటున్నారు, పక్క పార్టీకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి మమ్మల్ని కూడా తీసుకుపోదామనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మా కాన్స్టిట్యున్సీకి వాళ్ళు ఏం పెద్ద ఉపయోగపడలేదు. వాళ్ళు 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 బాగా లాభపడ్డారు. పక్క జిల్లా నుంచి వచ్చి వాళ్ళు బాగా లాభపడ్డారు. కానీ మేము లోకల్గా ఉన్న వ్యక్తులము అంటే లోకల్గా ఉన్న మీలాంటి స్థానిక నాయకులు ఎందుకో ఆ నాన్ లోకల్ నాయకులను వ్యతిరేకించలేకపోతున్నారు? ఒక్కరు వ్యతిరేకిస్తే మీ లోపం అనుకోవచ్చా? మా లోపం ఏం లేదండి. అందరికీ మనసులలో ఉంది, కార్యకర్తల మనసులలో ఉంది, ఉన్న లీడర్ మనసులలో ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా మీద 4 రాళ్ళు వేసేసి ఆయన అట్లా ఈయన ఇట్లా అని మాట్లాడతారు. ఆ 4 వాళ్ళు మచ్చిక చేసుకొని మిగతా 4 ఎవరైతే క్యాండిడేట్స్ అనుకుంటున్నారో ఆ 4 మచ్చిక చేసుకొని ఒక్కరి మీద బురద రుద్దే ప్రయత్నం చేస్తాం. ఇదే జరుగుతున్నది వైష్ణవ్ కాన్స్టిట్యున్సీలో. ఇంతవరకు లోకల్ వ్యక్తిని ఎవరు ఐడెంటిఫై చేసి ఇవ్వాలే ఈయన ఇస్తే గెలుస్తాడు అనే పరిస్థితి ఈరోజు కూడా లేదు. ప్రయత్నాలు చేస్తున్నాం. లాస్ట్ టైం కూడా 4-5 ప్రయత్నం చేసినాము. అయినా కూడా ఫలితం మాత్రం బయటికి తీసుకొచ్చే పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు ఉన్న కార్యకర్తలకు కానీ ఉన్న లీడర్స్ కానీ మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో మనోధైర్యం ఏ విధంగా ఉంటుంది? అంటే వాస్తవానికి కొత్త లీడర్ వచ్చినా కూడా పార్టీకి పనిచేసే కార్యకర్తలు గుర్తించలేకపోతారు కదా. ఎట్లా ఇప్పుడు లాంగ్ టర్మ్ నుంచి మేము ఉన్నాం ఇక్కడ, మాకు అవకాశాలు వస్తలేవు. ఒక అవకాశం ఏం చెప్పి నా ఒక్కరినే అని కాదు, ఎవరికన్నా ఒకరికి ఒక లోకల్ వ్యక్తికి అని చెప్పి మేము చాలా లాంగ్ బ్యాక్ నుంచే ఈ క్వశ్చన్ ఎదురవుతా ఉంది. ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళ మీద టార్గెట్స్ ఉంటాయి. సో టార్గెట్స్ ఉండి ఆయన అట్లా మాట్లాడతారు, ఆయన లూప్ హోల్స్ అన్ని తీసి ఏమేమి ఉన్నాయో అన్నీ బయట ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి మానవుడు అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక దగ్గర చిన్న లోపాలు ఉండనే ఉంటాయి. అవి ఎత్తి చూపుకుంటూ అతన్ని ఇంకో విధంగా ఇబ్బంది పెడతారు. అందుకని కొంతమంది మాట్లాడరు. నేను స్ట్రేట్ ఫార్వర్డ్ వ్యక్తిని. ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నాను, మా కాన్స్టిట్యున్సీలో ఒక లోకల్ వ్యక్తికి ఇచ్చి చూడండి, మంచి చేస్తాడా చెడు చేస్తాడా గెలవడా అనే పరిస్థితి మీరు చూడకనే పోతుంది. చూసినుంటే ఇలా 3rd ప్లేస్కి వచ్చే పరిస్థితి ఉండదు కదా. 1st, 2nd ఉంటుండే, 3rd ప్లేస్కి వచ్చినాం. ఎందుకు వస్తున్నాం? కారణం ఏంది? పార్టీ డిసిషన్ తీసుకోవడంలో. వాస్తవానికి మహేశ్వరం నియోజకవర్గంలో లోకల్ లీడర్ టికెట్ ఇచ్చినా నాన్ లోకల్ టికెట్ ఇచ్చినా కూడా సబితా ఇంద్రారెడ్డి గారిని ఎదుర్కొనేంత ధైర్యం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకు ఉండదు? 100% ఉంటుంది. కాకపోతే మీరు ఒక లోకల్ వ్యక్తికి మీరు ముందే చెప్పేసేయండి, మీరు చూసుకోండి, జాగ్రత్త చేసుకోండి, పార్టీని నిలబెట్టుండి, గెలవండి. అదొక్కటే మోటివ్ ఉంటే 100% గెలుపు కారణమవుతాం. లాస్ట్ వాస్తవానికి మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న తలకాయ నొప్పి అదే కదా, లాస్ట్ మినిట్ వరకు టికెట్ అనౌన్స్ చేయరు. ఇక్కడ వీళ్ళు కొట్టుకోవాలి, మాకు టికెట్ వస్తుంది కొట్టుకోవాలి, లాస్ట్ వరకు టికెట్ అనౌన్స్ చేయరు. కానీ అవతల బీజేపీ పార్టీలు కానీ బీఆర్ఎస్ పార్టీల వాళ్ళు కూడా 1-2-3 నెలల క్రితమే పార్టీ అభ్యర్థి అనౌన్స్ చేసి ఫీల్డ్ మీద తోలుతారు. అది 100% కరెక్ట్. వాళ్ళు అక్కడనే సక్సెస్ ఉన్నారు. కానీ మీ పార్టీ లోపం కాదు. 100% పెద్దలు గ్రహించాలి ఈ మాట. ఇప్పుడు మేము ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాం అంటే మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి ఈరోజు క్యాండిడేట్ లేరు. బయటకి తీసుకొచ్చే వ్యక్తులు వస్తారు, మా దగ్గరికి ఎంజాయ్ చేస్తారు, బయటకు వెళ్ళిపోతారు. కానీ ఆడ నిలబడి కష్ట సుఖాలు అనుభవించిన వ్యక్తులకే తెలుస్తుంది. మేము ఇన్ని పెట్టినాం అన్ని పెట్టినాం అంటారు. కానీ ఎందుకు పెడతారండి బయటకి వచ్చిన వ్యక్తులు? ఏదో లాభం ఉండే కదా, రూపాయి ఖర్చు పెట్టి 10 రూపాయలు తీసుకుపోవాలనే కదా బయట వ్యక్తులు. ఇక్కడ లోకల్గా ఉన్న వ్యక్తికి ఎవరినో ఎంటర్టైన్ చేస్తే స్థానికంగా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా పొద్దున్న లేచి అందరితోటి మమేకమై అందరితోటి మనల పొంది ప్రోగ్రాములు చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో వండుకుంటూ స్కీమ్స్ తీసుకుపోవడం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తారు. బయటి వ్యక్తికి ఇంత ఏం అవసరం ఉంటుంది? ఆయన ఎప్పుడు నాకేం కావాలి, నాకేం ఇస్తున్నారు అనేది చూస్తారు తప్ప ప్రజలకు ఏమి ఇస్తున్నారు అనేది, ప్రజలకు ఏం చేయాలనేది ఉద్దేశం ఎవరికి ఉండదు. నియోజకవర్గ అభివృద్ధి విషయానికి వద్దాం.
మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి పరిపాలన అయితేంది, అభివృద్ధి అయితేంది, ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఏముందండి, ఆమె అభివృద్ధి అయింది. నియోజకవర్గం మేడం అభివృద్ధి గారు, కాలేదా? మీకే తెలియాలి ఏం అభివృద్ధి అయింది. ఆమె ఉన్నప్పుడు ఏం అభివృద్ధి అయింది. మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా బీఆర్ఎస్ నాయకులే స్థానికంగా మా ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు, మా ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి కూడా మీకు లేదనేసి అంటున్నారు. తప్పండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మా మహేశ్వరం కాన్స్టెన్సీ ఒక డెవలప్మెంట్ కార్యక్రమం అనేది, 2 డెవలప్మెంట్ కార్యక్రమం అనేది, 3వ డెవలప్మెంట్ కార్యక్రమం 4th సిటీ అనేది తీసుకురావడం జరిగింది. శ్రీశైలం రోడ్డుకు ఈరోజు మహేశ్వరం కాన్స్టెన్సీకి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఒక కళ. ఔటర్ రింగ్ రోడ్ పక్కకున్న గ్రామాలన్నీ ముందు హైదరాబాద్కు పోతుండ్రి, హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకోనికి పోతుండ్రి. నేను కూడా అదే విధంగా హైదరాబాద్కు వచ్చినాను. ఇప్పుడు ఏమైంది, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెవలప్మెంట్స్ వల్ల, రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న డెవలప్మెంట్ వల్ల అక్కడ ప్రజలు ఏమై ఆలోచిస్తున్నారు, హైదరాబాద్ నుంచి అమ్ముకొని 4th సిటీ పక్కకో రింగ్ రోడ్ అవతలనో వెళ్ళిపోయి హ్యాపీగా ఉండాలనే ఆలోచన ఈరోజు రావడం జరుగుతుంది. డెవలప్మెంట్ ఇప్పుడు కనబడుతుంది, ఈ 2.5 సంవత్సరాల్లో కనబడుతుంది. అంతకుముందు ఏం డెవలప్మెంట్ లేదు. ఈరోజు ఇప్పుడు నేను మంకాల్ వాస్తవుని, మహేశ్వరం కాన్స్టెన్సీ. ఓకే, నా లైన్లోనే నేను ఒక విల్లా కట్టుకొని ఉండాలనే పరిస్థితికి నేను వచ్చినానంటే, ఇక్కడ హైదరాబాద్ కుందన్బాగ్ సిటీలో నాకు ఈడ ఉన్నా కూడా ఇది వదిలిపెట్టేసి అక్కడ పోవాలని అనిపిస్తుంది నా మనసు అంతా. ఇంట్లో ఫ్యామిలీ కూడా అదే విధంగా అడుగు. అట్లా ప్రతి వ్యక్తి ఆ డెవలప్మెంట్ చూసి అక్కడ ఈరోజు ఈ 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రజలకు ఎంతైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారో అది గ్రాస్ రూట్లో పోతున్నారు. కానీ మాకు చిన్న అనుమానం ఇక్కడ, సబితా ఇంద్రారెడ్డి గారు ఎటువంటి అభివృద్ధి చేయట్లేరని మీరు మాట్లాడుతున్నారు. కానీ గతంలో సబితా ఇంద్రారెడ్డి గారి భర్త స్వర్గీయ పట్లొల్ల ఇంద్రారెడ్డి గారితో మీరు సుదీర్ఘంగా ప్రయాణం చేశారు. అవునండి. మీరు రాజకీయంగా మాత్రమే సబితా ఇంద్రారెడ్డి గారిని విమర్శిస్తురా, లేకపోతే ఆ లోపల వాళ్ళ కుటుంబానికి మీ కుటుంబానికి మంచి సన్నిహితం ఉందని కూడా టాక్ ఉంది, వాస్తవేనది? మంచి వ్యక్తి. ఇంద్రారెడ్డి గారు చనిపోయారు. ఆయన యూనివర్సిటీలో చదువున్నప్పటి నుంచే నాకు చాలా దగ్గరగా ఉంటుంటుంది. ఆయనతో కూడా మిత్రతో ఆయన కూడా తెలంగాణ ఎడ్యుకేషన్ గురించి ప్రయత్నం చేసిండు, తిరిగిండు, చేసిండు. అప్పుడు ఓన్లీ ఇద్దరికి వైరం ఏం లేదు. నేను నా వైరం ఒకటే, వాళ్ళతోటి నేను అడిగేది ఒకటే, మీ జిల్లాలో మీ కాన్స్టిట్యూన్సీలో మీరు బౌండరీ, మా కాన్స్టిట్యూన్సీ మా లోకల్ వ్యక్తులకు వదిలిపెట్టండి. మేము కూడా ఆల్రెడీ ఎలివేషన్ అయి ఉన్నాము, మాకు అవకాశాలు రానియండి, మా అవకాశాలు మీరు తీసుకుపోకుండా అని చెప్పి మొదటి నుంచి నా నినాదం అదే. ఈరోజు కూడా అదే విధంగా ఉన్నాను, ఈరోజు కూడా అదే విధంగా మాట్లాడతాను. నేను ఎవరిని విమర్శించటం లేదు, ఎవరిని నేను తప్పు పట్టడం లేదు. 2023-24 అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే మీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ గారు, ఎందుకు కేఎల్ఆర్ గారిని మీరు గెలిపించుకోలేకపోయారంటే ఏం చెప్తారు? వాస్తవానికి లోకల్ వ్యక్తులు ఒక 4-5 అడిగినాం టికెట్. 4-5 కూడా అందరం ఫిట్ ఉన్న వ్యక్తులమే, గెలుపుకు ప్రయత్నం చేసే వ్యక్తులమే. కానీ లాస్ట్ మినిట్ వరకు పేర్లు బాగా నాంతాయి. లాస్ట్ మినిట్లో ఎవరికొవరికి హైకమాండ్ తీసుకొచ్చి మా మీద రుద్దుతూ ఉంటారు. అది ఎంతవరకు సమంజసం? ఓకే. సో అప్పుడు పరిస్థితులు మనస్ఫూర్తిగా చేయాలని ఎవరికి కూడా ఉండదు. అభ్యర్థిని కాకుండా కనీసం పార్టీ కోసం పనిచేయాలి కదా. చేసినాం కాబట్టి 3వ ప్లేస్ వచ్చినాం. ఓకే, లేకపోతే 3వ ప్లేస్ రాలేకపోతుంది కదా. గల్లంతే కదా. అంతే కదా. ఫస్ట్ సెకండ్ వచ్చే పరిస్థితుల్లో 3వ ప్లేస్కి వచ్చినాము అని అంటే కారణం ఏంది? మీరు రుద్దిన వ్యక్తి లాస్ట్ మినిట్లో రావడం, అందులో లోకల్ వ్యక్తులకు అడిగిన వ్యక్తులకు ఇవ్వకపోవడం కాబట్టే కదా ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నది. రేపు కూడా అదే పరిస్థితి రావద్దని చెప్పి మేము ఇప్పటికి కూడా మా రిక్వెస్ట్, ఆలోచించండి. ఎవరో ఒక వ్యక్తికి అండదండలు ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా సరే కేఎల్ఆర్ గారు నియోజకవర్గ అభివృద్ధికి ఏమన్నా సహకరిస్తున్నారంటే ఏం చెప్తారు? చేస్తున్నారండి. నిధులు తీసుకురావడం, సమస్యలు మంత్రులకు సీఎం దృష్టి తీసుకెళ్లడం చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ ఇంకోసారి నిలబడాలనే ఆలోచన ఉంటుంది అతనికి. చేస్తారు, చేయట్లేదని అనలేము, చేస్తారు. కాకపోతే మా అభిప్రాయం ఏంటంటే బయటి వ్యక్తి వచ్చి మా దగ్గర మా మీద పెత్తనం చేయడం
ఓకే. మిగతా వాళ్ళకు ఉన్నదో లేదో కానీ నాకు మాత్రం 100% ఉమ్. ఉంటుందండి. అది ఎప్పుడైనా కూడా ఈ ఈ ఈ ఈ విషయంలో నేను కుండ బద్దలు కొట్టినట్టు ముఖం మీదే మాట్లాడే తత్వం. అసలు మీ రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అంటే పక్క జిల్లాలను రాష్ట్రంలో అన్ని జిల్లాలను పోల్చుకుంటే ప్రతి జిల్లాలో డిసిసి అధ్యక్షులను ప్రకటించడం జరిగింది. అవును. కానీ ఇప్పటి వరకు మీ రంగారెడ్డి జిల్లాలో డిసిసి అధ్యక్షుడిని ఇప్పటివరకు ప్రకటించట్లేరు. దానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? 40 మంది అప్లికేషన్ పెట్టడం జరిగింది. అందులో మీరు కూడా పెట్టుకున్నట్టున్నారు కదా. నేను కూడా పెట్టాను. ఓకే. ప్రయత్నం నేను కూడా చేశాను. ఉమ్. సో 40 మందిలో ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్నారు. తమిళనాడు నుంచి వచ్చారు ఒక ఎంపీ గారు, ఇంకొక 2-3 ప్యానల్ మెంబర్స్ వచ్చి అన్నీ నోట్ చేసుకొని పోయారు. అన్ని డిసిసి సంబంధించిన బ్లాక్ ప్రెసిడెంట్లు కానీ ప్రతి విలేజ్ లెవెల్లోకి అందరికి కార్యకర్తలను పిలిచి అన్నీ నోట్ చేసుకున్నారు. మరి ఏం జరిగిందో ఏమో షార్ట్ లిస్ట్ చేశారు. అందులో 40 మంది నుంచి 8 మంది షార్ట్ లిస్ట్ చేశారు. అంటే మీ పార్టీలో పడబోతలేదు తప్ప ప్రకటించేది ఏం లేదు. 8 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. 8 మెంబర్స్ ఢిల్లీకి పంపించినామన్నారు. ఉమ్. మరి అన్ని జిల్లాలకు డిసిసిలు వేశారు. మరి మా జిల్లా ఏం చేసిందో మరి ఇంతవరకు దానికి తెలుస్తలేదు. నేను పిసిసి అధ్యక్షుడు గారిని కూడా 1కి 4 సార్లు అడిగాను ఉమ్. ఈ మాట. హైకమాండ్కి పంపించారన్నా అయిపోతుంది తొందరలే. అంతవరకే నా పాత్ర. త్వరలో చిన్నకృష్ణారెడ్డి గారిని డిసిసి అధ్యక్షుడిగా చూడొచ్చా? 100% నేను ఒక కార్యకర్తగా ఆశించడం తప్పులేదు కదా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ఏంటంటే ఏం చెప్తారు? చాలా చేస్తుందండి. ఉమ్. పాత వ్యక్తులు చేసిండ్రు, పాత సీఎంలు చేసిండ్రు డెవలప్మెంట్. ఇప్పుడున్న సీఎం ఇంకెక్కువ అగ్రెసివ్గా చేస్తుంది. మూసిని చూడండి ఎంత ధైర్యం అది. మూసి మీరేమో ఎంత అభివృద్ధి బాగా చేస్తున్నారు, చేసుకుంటూ ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఏమో అభివృద్ధి ఏం లేదు, అన్ని మాటలే తప్ప చేతలే ఉంది అని విమర్శలు లేదండి. చేస్తున్నారు. ఎన్ని డబ్బులు ఇబ్బంది పడుకుంటూ 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాడు. ఉమ్. ప్రతి ఒక్కరికి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాడు. రైతు రుణమాఫీ చేసిండు. ఉమ్. ప్రతి కార్యక్రమంలో ఏదైతే మేము కమిట్మెంట్స్ ఇచ్చినామో కార్యక్రమంలో ముందే ఉన్నాం. మూసి డెవలప్మెంట్ పేరుతో హైడ్రాన్ తీసుకొచ్చి నిరుపేదల ఇళ్లను కూర్చడం జరుగుతుంది మీ ప్రభుత్వం. మీ పార్టీకి ఆ పాపం దాకదంటారా? తప్పండి. డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, ఉమ్. ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి తీసుకుపోయి హౌసు, వాళ్ళ ప్లాట్లు, వాళ్ళకి ఏం కావాలో ప్రతిదీ ఏర్పాటు చేసి అవన్నీ చేయకుండా అయితే ఏం వాళ్ళని తీసేస్తలేరు కదా. కొంతవరకు ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ ఎవరైతే అయ్యిండ్రో బలహీన వర్గాల వాళ్ళే ఉంటారు. వాళ్ళకు రియంబర్స్ చేస్తున్నారు కదా. ప్రతిదీ చేసుకుంటూ ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు అందరం కోఆపరేట్ చేస్తేనే ఏదైనా డెవలప్మెంట్ అవుతుంది. తప్పు కదా. నువ్వు చేయలేకపోతేవి, చేస్తున్న వ్యక్తి కోఆపరేట్ చేయకపోతే ఎట్లా డెవలప్మెంట్ వస్తుంది? తను ఎవరైతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి 20 కిలోమీటర్లు తీసుకున్నారు స్పాన్. మొన్న గుడి గురించి ఆ రోజు ఇనాగ్రేషన్ చేశారు. స్టార్ట్ అయింది కదా డెవలప్మెంట్. ఆ 20 కిలోమీటర్లు డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మీరే మాట్లాడతారు. ఉమ్. రేపొద్దున 2.5 సంవత్సరాల లోపల 20 కిలోమీటర్ కంప్లీట్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు. మొండి వ్యక్తి, రూపాయి లేకపోయినా ఎక్కడికి జనం తీసుకొస్తాడు, దాన్ని సాధించి తీరుతాడు. రైట్. చివరి ప్రశ్న, మీ నియోజకవర్గంలో ఉన్న ఫ్యూచర్ సిటీపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్స్ జరుగుతున్నాయండి. ఆ ఫ్యూచర్ సిటీ అనేది ఇవాళ గోల్డ్ మైన్ లెక్క. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేటోళ్ళు వస్తున్నారు. ముఖ్యంగా మీ భూముల రేట్లు పెరిగినాయి అనుకుంటా. ఆబ్వియస్లీ అందరికీ పెరుగుతాయి. మాదనే కాదు, ప్రతి ఒక్కరి రేటు పెరుగుతుంది. సిటీకి ఎంచి ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ పక్కలు రావాలని చూస్తున్నారండి. అంతా ఇక్కడ సిటీ అంతా ఖాళీ అయిపోయి ఇప్పుడు మా ఏరియాకే రావాలని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్స్ వల్ల, చేస్తున్న డెవలప్మెంట్స్ వల్ల శ్రీశైలం రోడ్ ఇవాళ ఒక రత్నాల పంటగా తయారైపోయింది. ఆ ఏరియా డెవలప్మెంట్స్ ఇంకొక 2 సంవత్సరాలు చూడండి, వీళ్ళు మాట్లాడేటోళ్ళంతా నోరు మూసుకుంటారు. ఆయనకు విజన్ ఉంది. అందులో నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన వ్యక్తి. సో ఆ ఊరు వరకు డెవలప్మెంట్ కావాలనే కోరిక ఆయనకు ఉంది. ఖచ్చితంగా చేస్తాడు, చేసి చూపిస్తాడు. ఆ డెవలప్మెంట్స్ అనేది 100%. వీళ్ళంతా ల్యాండ్ తీసుకొనికే ప్రయత్నాలు చేసిన వాళ్ళు తప్ప ఆయన ఎటువంటి అవసరాలు లేవు, ఒక పేరు వస్తే చాలనే వ్యక్తిగా ఇలా ప్రయత్నం చేస్తున్నారు. మహేశ్వరం కాన్స్టిట్యున్సీని ఇలా మేము చాలా
సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఆయన అండదండలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన డెవలప్మెంట్ చూసి నేనైతే లాయల్, నాకు పోస్ట్ ఇచ్చినా అయ్యపోయినా సెకండరీ, ఓకే. ఆయనకు నేను ఎల్లవెల్లా నేను అండగా ఉంటానని చెప్పి. మీ మహేశ్వరం నియోజకవర్గాన్ని జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంటే ఏం చెప్తారు? తప్పనిసరి నేను కాంగ్రెస్ లాయల్ అండి. 100% ఎవరికి ఇచ్చినా నా వంతు ప్రయత్నంగా ఏ క్యాండిడేట్కి ఇచ్చినా ఖచ్చితంగా నేను నిలబడి ముందు ఉంటానని చెప్పి సదాప్రాయంతో ఉండేది. రైట్, ఇది ఈనాటి ప్రశ్న వేదిక కార్యక్రమం. చూస్తున్నాం అది న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.